ప్రతి ఒక్క మానవుడికి నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు. అయితే దాన ధర్మాలు చేయడం ద్వారా మోక్షం అనేది ఉండదు. కొంతమంది అయినా ఈ వాక్యాన్ని చదివి తన ఆత్మను రక్షించుకుంటారనే ఉద్దేశంతో ఆ అద్వితీయ దేవుడు నాకు చూపించిన ఒక మార్గం మాత్రమే. ఈ వాక్యం యొక్క అర్థం ఏమనగా, మామూలుగా మంచినీళ్ళు త్రాగినప్పుడు దాహం వేయడం సహజం. కానీ యేసు ప్రభు ఇచ్చే నీళ్లు అనగా మరణం తర్వాత మరొక జీవితాన్ని అనగా నిత్య జీవమైన ఆయన ఆత్మ మూలంగా పొందుకుంటాం అని తెలిసిన తర్వాత మళ్ళీ వాటి కోసం దప్పికన అవసరం లేదు. యేసు ప్రభు ఇచ్చే జీవం జలజల ప్రవహించే నీటి లాంటిది. ఈ నీళ్లను త్రాగడం ఎలా? నమ్మకంతో క్రీస్తు చెంతకు వచ్చి ఆయన రక్షకునిగా మన హృదయాల్లో స్వీకరించడమే. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం.